మనకి 2 మినిట్స్లో పాస్ ఫొటోస్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాము. ముందుగా ఫోటోషాప్ ఓపెన్ చేసి పెట్టుకుందాము. తర్వాత ఒక ఫోటో అయితే ఓపెన్ చేసుకుందామండి. Ctrl+O ప్రెస్ చేయండి. మీకు కావాల్సిన ఫోటో ఓపెన్ చేసేసుకోండి. ఓకేనండి, ఒక ఫోటో అయితే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు క్రాప్ టూల్ తీసుకొని విడ్త్ వచ్చేసి 1.5 ఇంచెస్, హైట్ వచ్చేసి 2 ఇంచెస్, రెజల్యూషన్ వచ్చేసి 200 పెట్టుకొని ఈ ఫోటోను మనం క్రాప్ చేసుకుందాము. క్రాప్ చేసుకొని షోల్డర్స్ హెడ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకొని ఎంటర్ కొడదాం. ఎంటర్ కొట్టిన తర్వాత ఫోటోను కొద్దిగా పెద్దగా చేసి Ctrl+A ఆల్ సెలెక్ట్, Ctrl+T ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ప్రెస్ చేసినట్లయితే ఇలా వస్తుంది. ఇప్పుడు ఫోటోని సైజు కొంచెం తగ్గిద్దాం. తగ్గించి ఎంటర్, ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అని వెళ్ళిపోతుంది. ఇప్పుడు Alt+ES ప్రెస్ చేస్తే మనకి స్ట్రోక్ అనే బాక్స్ ఒకటి వస్తుంది. ఇందులో మనము ఫోటోకి 3 పిక్సెల్స్ అండ్ బ్లాక్ కలర్ స్ట్రోక్ అయితే ఇచ్చుకుందాం. తర్వాత చూడండి అవుట్లైన్ వచ్చేసింది కదా. స్ట్రోక్ ఆప్షన్ అయిన తర్వాత Ctrl+D ఫోటో అనేది డీసెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఫోటో వర్క్ అయిపోయింది కదండి. ఇప్పుడు Ctrl+N న్యూ పేజ్ తీసుకుందాము. ఇందులో కూడా సేమ్ 6 విడ్త్ ఇంచెస్, హైట్ 4, రెజల్యూషన్ సేమ్ ఉండాలి. న్యూ పేజ్ అనేది తీసుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఫోటో ఉంది కదా, మనం వర్క్ చేసిన ఫోటో, మనము డిఫైన్ ప్యాటర్న్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఎడిట్ ఆప్షన్లో ఇక్కడ డిఫైన్ ప్యాటర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసి మనము దీనికి డిఫైన్ ప్యాటర్న్లో ఒక నేమ్ ఇవ్వాలి. పాస్పోర్ట్ అని టైప్ చేశాను అనమాట. ఇప్పుడు న్యూ పేజ్, ఇందాక మనం తీసుకున్నాం కదా 6/4 × 200 రెజల్యూషన్. ఇక్కడికి వచ్చేసి షిఫ్ట్ బ్యాక్ స్పేస్ ఫిల్ అనే డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసి మనము ఇంతసేపు వర్క్ చేసిన ఫోటో ఈ ప్యాటర్న్లోకి వస్తుంది అనమాట. ఈ ఫోటోని క్లిక్ చేసుకున్నట్లయితే ఇలా 8 పాస్ ఫొటోస్ అనేసి ఒకటేసారి వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనండి, ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే ప్రతి ఫోటోకి ఇక్కడ వరకు అయితే మనం వర్క్ చేసుకోవాలి, తర్వాత యాక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. ఇదంతా ప్రాసెస్ చేయకుండా జస్ట్ ఒక కీ ప్రెస్ చేస్తే మనకి పాస్ ఫొటోస్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ మెథడ్ ఎలాగో చూద్దామండి. ఇది క్లోజ్ చేసేసుకుందాము. క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ఫోటో అయితే ఓపెన్ చేసుకుందాము. మళ్ళీ ఒక ఫోటో అయితే ఓపెన్ చేశానండి. సేమ్ క్రాప్ టూల్ తీసుకొని విడ్త్ 1.5 ఇంచెస్, హైట్ 2 ఇంచెస్, రెజల్యూషన్ వచ్చేసి 200 మెజర్మెంట్స్ పెట్టుకొని ఫోటోని క్రాప్ చేసుకుందాము. క్రాప్ చేసుకొని షోల్డర్స్ హెడ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఎంటర్ కొడదాం. ఎంటర్ కొట్టిన తర్వాత Ctrl+A Ctrl+T మనం సైజు కొంచెం డిక్రీజ్ చేసుకొని దీనికి మనం అవుట్లైన్ అనేది చేయాలన్నమాట. Alt+ES 3 పిక్సెల్స్ బ్లాక్ కలర్ అవుట్లైన్ వచ్చింది కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే Ctrl+A కొడదాం. ఈ ఫోటో మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఓకేనండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదండి, లేయర్ లాక్ తీసేసుకోవాలి ఫస్టే. ఓకే, లేయర్ లాక్ తీసిన తర్వాత Ctrl+A Ctrl+C ఆల్ సెలెక్ట్, కాపీ. తర్వాత ఒక న్యూ పేజ్ తీసుకుందాం. దీంట్లో మనము 6 ఇంచెస్, 4 విడ్త్, 200 రెజల్యూషన్ పెట్టుకొని ఇక్కడ వచ్చేసి ఇప్పుడు యాక్షన్ తీసుకుందామండి. ఈ యాక్షన్ డైలాగ్ బాక్స్ ఇక్కడ లేకున్నట్లయితే
మీకు విండోస్లో కనిపిస్తుంది. లేదు అంటే మనకి F9 ప్రెస్ చేసినా కూడా యాక్షన్ అనేది డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇప్పుడు ఈ యాక్షన్ ప్యాలెట్లో క్రియేట్ ఏ న్యూ యాక్షన్ క్లిక్ చేయండి. ఓకేనా. యాక్షన్ క్రియేట్ అయిన తర్వాత రికార్డు. ఇప్పుడు మనం చేసే ప్రాసెస్ అంతా రికార్డ్ అవుతుందన్నమాట. మనం ఇందాక ఆల్రెడీ Ctrl+C కాపీ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడికి వచ్చేసి Ctrl+V ప్రెస్ చేద్దాం. ఈ ఫోటో అనేది ఇక్కడ పేస్ట్ అయిపోయింది. ఈ ఫోటోని మనం మంచిగా సెట్ చేయాలి. తర్వాత ఇట్లా అన్ని ఫొటోస్ కూడా సెట్ చేసుకోవాలండి. ఫోటోకి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండాలి, ఎందుకంటే మనం ప్రింట్ తీసిన తర్వాత ఆ మధ్యలో ఫొటోస్ మనం కట్ చేస్తాం కాబట్టి కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలండి. ఇలా ఒక్కొక్కటి కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు లేయర్ బాక్స్లోకి వచ్చేసి లేయర్ 1 మీద క్లిక్ చేసి షిఫ్ట్ పట్టుకొని లేయర్ 3 మీద క్లిక్ చేయండి. అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. Ctrl+E మెర్జ్ అయిపోతుంది అనమాట. మెర్జ్ అయిపోయాక ఆల్ట్ పట్టుకొని ఈ 4 ఫొటోస్ కిందకి డ్రాగ్ చేద్దాం. ఓకేనండి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రికార్డ్ అవుతుంది కదా, దీన్ని మనం స్టాప్ కొడదాం. ఓకేనండి. ఇంతవరకు చేసిన ప్రాసెస్ అంతా కూడా ఏమైందండి, రికార్డ్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు యాక్షన్తో పాస్ ఫోటోస్ ఎలా చేయాలో చూద్దాం. ఒక న్యూ ఫోటో తీసుకుందాము. ఏదైనా ఒక న్యూ ఫోటో తీసుకుందాము. తీసుకొని ఇప్పుడు ఒక న్యూ ఫోటో తీసుకుందామండి. ఏదైనా ఒక ఫోటో అయితే తీసుకొని దీన్ని ఇప్పుడు సేమ్ క్రాప్ టూల్ సి ప్రెస్ చేస్తే క్రాప్ టూల్ వస్తుంది. సేమ్ 1.5 విడ్త్, హైట్ 2 ఇంచెస్, రిజల్యూషన్ 200 పెట్టుకొని షోల్డర్స్, నెక్, హెడ్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఎంటర్ ప్రెస్ చేద్దాం. తర్వాత దీనికి స్ట్రోక్ ఇవ్వాలి. Ctrl+A Ctrl+T. ఫోటోకి కొంచెం మనం స్ట్రోక్ ఇవ్వాలి, అవుట్లైన్. ఓకేనండి. 3 పిక్సెల్స్ సేమ్ ముందు ఫోటో లాగానే బ్లాక్ కలర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు సేమ్ అండి Ctrl+A Ctrl+C ప్రెస్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలంటే న్యూ పేజ్ తీసుకోవాలి. 6 ఇంచెస్ విడ్త్, 4 ఇంచెస్ హైట్, 200 రిజల్యూషన్ పెట్టుకున్నాం కదండి. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇందాక అక్కడ యాక్షన్ ఏం పెట్టుకున్నామంటే F2 పెట్టుకున్నాం కదా, ఇప్పుడు F2 ప్రెస్ చేయాలి. చూడండి ఆటోమేటిక్గా 8 పాస్ ఫోటోస్ అనేవి వచ్చేసాయండి. సింపుల్ మెథడ్. యాక్షన్ ఇస్తే ఇలా అన్నమాట. యాక్షన్ ఇవ్వకుంటేనేమో మనం ఒక్కొక్క ఫోటో అరేంజ్ చేసుకోవాలన్నట్టు. సింపుల్గా 2 మెథడ్స్లో పాస్ ఫోటోస్ ఎలా చేసుకోవాలో నేర్చుకున్నాం కదండి. నెక్స్ట్ వీడియోలో మరొక కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తానండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.